పార్థసారథి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కూడా నెక్స్ట్ టైం క్యాబినెట్కి ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో 27 మత్స్యకార సంఘాలు మేలు కల్పించాలని పైన పేర్కొన్న 11 కేసులను పరిష్కరించాలనే సదుద్దేశంతో సంబంధిత జీవోల్ని రద్దు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కొన్ని లక్షలాది మంది మత్స్యకారులకి మేలు జరగాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏదైతే వనరులు ఉన్నాయో, జలవనరులు, ప్రభుత్వానికి సంబంధించిన జలవనరులు ఉన్నాయో వాటి ద్వారా ఈ మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాలి, అదేవిధంగా మత్స్య సంపద కూడా పెంచాలి అనేది లక్ష్యంగా ఈ జీవోల్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా నెక్స్ట్, దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుందని చెప్పేసి చాలా స్టడీస్ తెలియజేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో స్టడీస్ని కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి సామర్థ్యం, జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2.1గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం 1.5గా ఉంది. ఇంకా ప్రపంచ దేశాలతో కూడా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ డెమోగ్రఫీ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల యావరేజ్ వయసు 32.5 ఉంటే 2047కి 40 ఏళ్ళు కానుందని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అంటే రాబోయే సంవత్సరాల్లో యువకుల జనాభా తగ్గి పెద్ద వయసు వాళ్ళ జనాభా పెరిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దేశాలైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్గా కూడా మారిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ 50-60 ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉంది. అదే ప్రస్తుతం మన దేశంలో చూసుకుంటే యంగ్ జనాభా ఎక్కువగా ఉంది. ఈ సమతుల్యం తగ్గుతుంది అనే పరిస్థితుల్లో, అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనే పరిస్థితులన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా దీని మీద ఎక్కువగా డిస్కషన్ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరి క్యాబినెట్లో చర్చించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు మున్సిపల్ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 2 పిల్లలకి మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965లో చేసిన చట్ట సవరణల రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇటువంటి చట్టమే ఉంది. 2 పిల్లలకు మించి ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 19కు చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఎందుకంటే 1980, 1990 ఆ డికేట్స్లో జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో కానివ్వండి, లేకపోతే వనరుల డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సమస్యలు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 2 కంటే ఎక్కువ మంది ఉంటే జిల్లా పరిషత్లో లోకల్ బాడీస్లో పోటీ చేసేదానికి అనర్హత వచ్చే విధంగా చట్టాన్ని సవరించడం జరిగింది. మరి ఈరోజు 30 ఏళ్ల పాటు అమలుపరిచిన ప్రభుత్వం సంతానోత్పత్తి రేటు, పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన చేసిన ఈ సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. తర్వాత ఫేజ్ 1 కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టులు భర్తీ చేపట్టాలన్న ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. ఫేజ్ 2 కింద పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని మరియు మదనపల్లెలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో
24-25 విద్యా సంవత్సరంకు సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుజరాత్లో ఉన్న పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులని మంత్రి గారిని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. జియో నెంబర్ 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 11/5/23 నాడు జారీ చేసిన జియో నెంబర్ 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఆ భూమిని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేసింది. ఈ భూమిని అన్ని చట్టాలని అంటే అటవీ చట్టాలని వాటన్నిటిని కూడా పరుగులో తీసుకుని రాబోయే రోజుల్లో అక్కడ శ్రీశైలం ప్రాంత అభివృద్ధి కోసం చేసిన మాస్టర్ ప్లాన్కి వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచన చేయటం జరిగింది. ఎందుకంటే ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ ఇప్పటికే తయారు చేయడం జరిగింది. దీన్ని ఈ భూమిని కూడా వాడుకొని దాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది సున్నిపేట పంచాయతీకి ఇవ్వడం జరిగింది, గ్రామ పంచాయతీకి. ఏమండి, పంచాయతీకి వాడుకోవడానికి ఇచ్చారు, కొంత డెవలప్మెంట్స్ చేయటానికి దానికి ఇచ్చారు, కానీ దాంట్లో డెవలప్మెంట్స్ ఏం జరగలేదు. దాన్ని గ్రాప్ చేస్తానికి కూడా కొంత ఆలోచన జరిగిందని చెప్పేసి సమాచారం ఉంది. అక్కడ భూమి కూడా, ఎందుకంటే ఫారెస్ట్ ఇంకో సైడు వాటర్ ఉంది కాబట్టి ఉన్న భూమిని వినియోగించుకుని శ్రీశైలం దేవస్థాన పరిధిని పెంచడమే కాకుండా బాగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఆ దేవస్థానానికి ఉన్న ప్రాసెసింగ్ కానివ్వండి, ప్రజల నమ్మకం కానివ్వండి, ఆ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి వినియోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. మరి 2014-19 మరియు 2019-24 మధ్య ఎక్సైజ్ పాలసీలు మరియు వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రిమండలిలో చర్చ జరిగింది. 2014-19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూయిష్టంగా పారదర్శకంగా లేకుండా ఉండటం, అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీశాయి. రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. మద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో అయితే మెరుగైన పాలసీ ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన సరఫరా చేసిన బ్రాండ్స్ కానివ్వండి, వాటన్నిటి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని, అదే లివరు, కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి అని చెప్పేసి కొన్ని సర్వేస్ కానివ్వండి, మరి కొన్ని స్టడీస్ కానివ్వండి చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరి సెప్టెంబర్ 5, 24 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి